This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. ఎక్సలెంట్ కంపెనీ నుంచి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట. ఇన్ఫర్ ప్రజెంట్ మనకి అయితే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఫుల్లీ రిమోట్, దట్ మీన్స్ చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే విధంగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మనకైతే రిలీజ్ చేశారన్నమాట. రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి అండ్ తప్పకుండా ఎక్కువ మందికి షేర్ చేసేసేయండి గైస్. ఓకే, అండ్ మీకు ఏ పర్టికులర్ టెక్నాలజీ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కావాలో కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. లెట్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్ఫర్ అనే ఆర్గనైజేషన్ నుంచి మనకి జస్ట్ 1 hour ఎగోయే, మీరు ఇక్కడ చూడండి ఒకసారి, 1 hour ఎగోయే మనకైతే టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. ఇది మనకి హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంటుంది గైస్. ఓకే, బట్ వీళ్ళు ఫుల్లీ రిమోట్ ఆప్షన్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యొక్క పర్టికులర్ రోల్కి. ఓకే, సో అప్లై మీకు ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఇన్ఫర్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్కి అయితే రిడేట్ అయితే అవుతుంది. ఇది అఫీషియల్ కెరీర్ పేజ్ మాట. ఓకే, టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. డిపార్ట్మెంట్ ఏమో కస్టమర్ సపోర్ట్లోకి వస్తుంది. ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. లొకేషన్ హైదరాబాద్ వాళ్ళది, బట్ వర్క్ ప్లేస్ టైప్ చూడండి ఫుల్లీ రిమోట్, దట్ మీన్స్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇక్కడ క్లియర్ తెలుస్తుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యాజ్ ఏ టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్గా మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, సో మేజర్గా వీళ్ళకి గ్లోబల్ టీమ్ ఉంటుంది గైస్. మనకి వీళ్ళకి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. ఆ క్లయింట్స్ వాడే సర్వీసెస్ అవ్వచ్చు, ప్రోడక్ట్స్ అవ్వచ్చు, ఆ యొక్క ప్రోడక్ట్ సర్వీసెస్ మీద మీరు టెక్నికల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. ఓకే, ఇక చూడండి, ప్రొవైడ్ టైమ్లీ accurate technical support to Infor customers via phone, ఈమెయిల్ అండ్ వెబ్ ఛానల్స్ యూజ్ చేసి మీరైతే టెక్నికల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఓకే, వాటిని ప్రాపర్గా ట్రబుల్ షూట్ చేస్తారు. ఆ ఇష్యూస్కి సో మనకి రూట్ కాజ్ అనాలిసిస్ అంతా కూడా చేస్తారన్నమాట. ఓకే, సో అంటే ప్రాపర్గా ఇష్యూస్ ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటికి కొన్ని ప్రొసీజర్స్ యూజ్ చేసి రన్ చేసి అండ్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. ఓకే, కొలాబరేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్ ఇంక్లూడింగ్ R&D, క్లౌడ్ ఆపరేషన్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టు డెలివర్ సొల్యూషన్స్ ఫర్ కస్టమర్ రిపోర్టెడ్ ఇష్యూస్. ఏవైతే ఇష్యూస్ రిపోర్ట్ అయ్యాయో ఈ 3 డిపార్ట్మెంట్స్ తోటి మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తే ఆ రిపోర్ట్స్కి రెజల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. మేనేజ్ అండ్ ప్రయారిటైజ్ క్యూ అండ్ సపోర్ట్ కేసెస్, మీట్ SLEs అని కూడా మెన్షన్ చేశారు. ఇక చూడ మనకి క్రియేట్ అండ్ మెయింటైన్ ఇంటర్నల్ నాలెడ్జ్ ఆర్టికల్స్, FAQs అండ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ కూడా మీరైతే ప్రిపేర్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. SQL డేటాబేస్ క్వెరింగ్, లాగ్ అనాలిసిస్ మీద, ఏ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. టెక్నికల్ సపోర్టు, అప్లికేషన్ సపోర్టు, హెల్ప్ డెస్క్ మీద ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అయితే అవుతుంది అనమాట. ఓకే, సో మంచి ఆపర్చునిటీ, తప్పకుండా ట్రై చేయండి. క్లౌడ్, SaaS మీద, ERP, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ మీద ఏమైనా క్వాలిఫికేషన్స్ కానీ ITIL సర్టిఫికేషన్ కనుక మీకు చేస్తే ఇది ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లోకి అయితే వస్తుంది, గమనించండి. బట్ ఇది కంపల్సరీ అయితే కాదు. ఓకే, మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ మిస్ అవ్వద్దు. మీరు వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేశారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. మీరు అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. వీదరికి పేజ్ ఓపెన్ అవుద్ది. కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అప్లై లింక్ రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది, దాని మీకు ఇచ్చేసి యాక్చువల్ డీటెయిల్లోకి రీడేట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.